మరో షర్మిల, మరో కేఏ పాల్ అవుతుందా కవిత తెలంగాణలో? భవిష్యత్ అనేది ఒక కేసులు ఉన్నాయనో లేకపోతే బయట కోపం మీద వచ్చారనేసి ఎవడు నిర్ణయించను. ప్రజలు అన్నది అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కోరుకుంటే అధికారం ఇస్తారు. లెటర్ని లీక్ చేసింది ఎవరు? అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళేనా? హరీష్ రావు, కేసీఆర్, సంతోష్ రావు, ఇంకా సమ్మన్ ఎల్స్ ఎవరైనా ఉండొచ్చు. లీక్ చేసింది ఎవరు అనేది కవిత చెప్పలేదు కదా. బహిర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కానీ ఏపీ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా తేడా ఉంది. జైలుకి ఇచ్చిన నాయకుడిని ఎన్నుకునే సంస్కృతి తెలంగాణ ప్రజలకు లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి సీఎం? రేవంత్ రెడ్డి రాజకీయ అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళలేదు. ఆయన ఒక అవినీతి కాదు, ఓటుకు నోటు అవినీతి కాదు, అది రాజకీయపరమైన కేసు అని చూడాలి. రాజకీయపరమైన ఎలా చూస్తారు? 50 కోట్లు మీరు మూట పట్టుకుంటే రాజకీయపరమైన కేసుని ఎలా చూస్తారు? సెంటిమెంట్ సీఎం అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? వైనాట్ అవ్వచ్చు, సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆవిడకి స్వతహాగా ఒక స్టాండ్ ఉంది. కవిత జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీని సంప్రదించింది, కానీ మేము దగ్గరికి చేరనివ్వలేదు అన్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతే అన్ని నిర్ణయం అయితే కవిత ఎందుకు వ్యతిరేకిస్తారు? చివరికి ఏదో పార్టీలో సొంత పార్టీ అయినా సరే ఇంకో పార్టీలు విలీనం చేయడము, 1-2 సీట్లు సర్దుకుపోవడం తప్ప రాజకీయంగా కవిత కానీ కవిత పార్టీ కానీ పెద్దగా భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఆవిడకు సొంత ఇమేజ్ లేదు. బీఆర్ఎస్ ఇమేజ్ వల్లే, కేసీఆర్ ఇమేజ్ వల్లే కవిత రాజకీయ మనుగడ అనేది ఇప్పటి వరకు సాగింది.